అంటే మీరు ఊహించారా ఆది ఈ స్థాయిలో ఉంటాడని ఈ రోజు? మేము అనుకోలే, కన్న తల్లిదండ్రులుగా మేంగా ఎరగం. ఎందుకంటే చాలా గొప్ప స్థాయిలో ఉన్నాడు ఈ రోజు. ఒక ఏడవటమే మాకు అప్పుడు ఒకప్పుడు 100 రూపాయలు డబ్బులు కూడా పుట్ల. అరే ఎందుకు కన్నావురా ఇట్లాంటి అని కూడా బాధపడి ఉంటారు. నన్ను అనలేదు కానీ నా ముందు ఆస్తి అమ్ముకున్నారు. ఎంత ఉండేది పొలం? 8 ఎకరాలు ఉంది. 8 ఎకరాలు. ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు ఒక 17.5 ఎకరం ఇక్కడ కొన్నారు. అంటే ఇప్పుడు మేము పిల్లలు చదువుల కోసం పొలం అమ్మేశారా? అంతే. 7.5 ఎకరాలు 8 ఎకరాలు అమ్మేశారు. ఇప్పుడు మీ అబ్బాయి ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ 17.5 ఎకరాలు కొన్నాడు. కొని కూడా వాడు చేసుకోవాలా, వాళ్ళ అన్నల తమ్ములు ఇద్దరికి చేశాడు, పంచి పెట్టేశాడు. అంటే చాలా మంచి విషయమే కదా ఈ రోజుల్లో. ఒక స్థాయికి వచ్చినాక అన్నల తమ్ముళ్ళు ఎవరు చూడట్లా, కొంత తోడబుట్టిన అన్నల తమ్ముడు. అట్లాంటిది ఆది 17.5 ఎకరాలు కొని అన్నదమ్ములు ఇద్దరికి పంచేసాడు అంటే మామూలు విషయం. మీరు ఈ ఆనందాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? నాకు అంటే ఏడుకు పోయి సంతోషం వచ్చింది. అది ఒకటి. ఏదో జలసాగా తిరుగుతుంటాను, ఎప్పుడన్నా కొద్ది దొంగ దెబ్బలు ఉంటాయి, అది అలవాటు ఉంది నాకు. వాడు చెప్పినా నేను వింటం లేదు, కానీ ఇక్కడ నా దగ్గర ఏ జబ్బు లేదు, నేను దొంగని కాదు, ఎవరు సొమ్ము నేను బాను, నాకు అవసరం లేదు. అది ఈ ఊర్లో మీ అబ్బాయి ఇప్పుడు ఒక పరిస్థితి ఒక మంచి స్థాయికి వచ్చిన తర్వాత మీ గౌరవం ఎలా ఉంది? ఆ గౌరవం సంగతి ఏంది, నన్ను చూసేది, నవ్వుతుండేది, పక్కన పోయేది, ఏడుతుండేది, రకరకాలుగా ఉంటారు. ఇవన్నీ మనకు అవసరమా? అంటే ఇప్పుడు అంటే ఒకప్పుడు పలకరించిన వాళ్ళు కూడా ఇప్పుడు పలకరిస్తారు. అరే ఆది వల్ల మా చుట్టం అన్నట్టే నటిస్తారు. ఏమి లేదు, అది ఒక భగవంతుడికి పైన ఉన్నాడు ఆంజనేయ స్వామి, ఆయనకు తెలుసు. ఇంకా అంతకు తప్పితే దీంట్లో మాత్రం నేను చెప్పినట్టు తప్పు చెప్పను. మీరు ఎన్ని మాట్లాడినా ఇదే చెబుతా. మీరు కూడా మంచి డ్రామా ఆర్టిస్ట్ అంట కదా, ఇస్తారు నాకు నాటకానికి తీసుకుపోయి. ఒక పద్యం పాడితే ఆ పోయి నా జేబులో కూడా 2 ఏళ్ళు అయిపోయి ఇంటికి వచ్చి అడుక్కున్నానే, కానీ ఎవరి దగ్గర తెంగినవాడిని కాదు, నాకు అసలు సంబంధమే లేదు. అది పాడండి ఒక మాట మా శశి టీవీ ఛానల్ ప్రేక్షకులకు. అంటే ఎగతాళి కాదు, నేను మీ ఊర్లో ఎంక్వైరీ చేస్తే ఇదిగో ఈ పెద్ద ఆయన ఆది వాళ్ళ నాన్న బ్రహ్మాండ పాటలు పాడతాడంటే చాలా మంచి మంచోళ్ళే అన్నాడు ఆయన. కొడుకున్నాడు వయ్యా, మన షాపులోనే ఉంటాడు, కానీ మంచోడు. అంటే మిమ్మల్ని ఎగతాళిగా చేయించాలని చూపించాలని కాదు. ఇప్పుడు మీరు ఏదన్నా కడుపులో ఆలోచన ఉంటే నాకు చెప్పండి, అంతేగాని నేను ఏం లేదు. పద్యం పాడితే మా శశి టీవీ ప్రేక్షకులు వింటారు అంతే. ఒక పద్యమే మీకు కావాలి, ఒక పద్యం అంటే ఇష్టం వచ్చిన పద్యం ఏదైనా సరే, చింతమనే పద్యం అయినా లేకపోతే ఏదైనా సరే, లేదా పద్యమే లేదా ఏదైనా పాట మీకు వచ్చింది, ఇది బాగా ఎనొచ్చిందిగా. ఎనొచ్చింది. అఖిల సామ్రాజ్యభోగంబు రన్నదగిన. ఇంకా ఇంకొంచెం బాగుంది, మీ గొంతు కూడా బాగుంది. ఇంకొక 2 లైన్లు, ఇంకో 2 చాలా బాగుంది మీ గొంతు. గుమ్మడి జయరాజు గారు గుర్తొచ్చారు. ఒకప్పుడు గుమ్మడి జయరాజు గారు చనిపోయారు. నాకు తెలియదు సచ్చినోడు ఎవడు బతికినోడు అని నాకు తెలియదు. మీరు పాడండి, ఇంకో 2 లైన్లు పాడండి. అఖిల సామ్రాజ్యభోగంబు రన్నదగిన. ఇంకో లైన్. పచ్చపుందేవిని బానిసగా నమ్మితే వెరీ గుడ్, చాలా బాగుంది గొంతు, చాలా బాగుంది. ఈ వయసులో కూడా అంటే డ్రామాల్లో ఎన్ని డ్రామా స్టేజ్ ప్రోగ్రామ్ చేస్తుంటారు మీరు? అది చెప్పేది కాదు, నువ్వు వినేది కాదు, అంటే చాలా. మరి మీరు కూడా మంచి చమత్కారిగా ఉన్నారు కదా. ఉంది కానీ డబ్బులు వాళ్ళు ఇచ్చేయి ఇంటికి కూడా దాన్ని నేను ఇస్తారు పోగానే అవి అయిపోతాయి, నా జేబులో అయిపోతాయి, ఇంటికి వస్తాయి, ఏడుతా జరిగింది. ఇప్పుడు మీ వయసు ఎంత? నా వయసు ఒక 70 ఉంటాయి అనుకున్నాను. వాళ్ళు ఏదో పెంచు రాశారేమో నాకైతే తెలియదు. 70 ఇంకా చాలా ఆరోగ్యంగా ఉన్నారు భగవంతుడి దయ వల్ల, చాలా ఆరోగ్యంగా. మీరు బాగుంటే నేను బాగుంటా. అవును, ఎందుకంటే అది కరెక్టేలే, ఎందుకంటే మీ అబ్బాయిని అభిమానించేవాళ్ళు. మీరు ఎందుకు వచ్చారు? మీరు మంచి కోసమేక. నన్ను అడగండి, అడిగిన దానికల్లా సమాధానం చెబుతాను. ఏదైనా తప్పు ఉంటే అది పైన ఉన్నాడు ఆయన. ఉండదు. మేము పొద్దున మీ ఇంటికి వెళ్ళాము, మీరు టిఫిన్ ఆర్డర్ చేశారు, మరి నేనైతే చూడలేదు. వయ్యా ఇదేం పల్లెటూరు, అవును, ఇక్కడ ఏం దొరకవు, కానీ పెట్టిద్దామన్నది నాకు ఏడైనా ఉంటే
అంతకు తప్పితే నాకు ఏం లేదు. ఏం లేదు, తిన్నాము, పర్లేదు. మీరు అడిగారు, మాట్లాడిచ్చినా నేను మాట్లాడతాను. మీరు అడిగారు, సంతోషం.